ఓం నమః శివాయ. పంచభూతాల సాక్షిగా నీరు, నిప్పు, భూమి, వాయువు, ఆకాశం ఫర్ ద ఫస్ట్ టైం సనాతన రుద్రాక్ష ఆధ్వర్యంలో కోటి రుద్రాక్ష మహా అభిషేక పూర్విక మహామృత్యుంజయ హోమాన్ని సనాతన రుద్రాక్ష వారు మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరుగుతుంది. అసలు ఈ యాగం దేనికి సంబంధించి, ఈ రుద్రాక్షలు పంచముఖ రుద్రాక్ష అని చెప్తూ స్వామివారికి అభిషేకం చేస్తున్నటువంటి ఈ రుద్రాక్ష యొక్క విశిష్టత ఏంటి, వీటన్నిటి గురించి వివరించడానికి మనతో మాట్లాడడానికి వేద పండితులు నవీన్ గారు ఉన్నారు. వారితో ఒక్కసారి కనెక్ట్ అవుతూ మాట్లాడదాం. రుద్రాక్ష సంస్థాయాం ప్రారంభోత్సవ సమయే ఆదో నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం పంచభూతాత్మక పురస్కృత కోటి రుద్రాక్షాభిషేక పూర్వక మహామృత్యుంజయ యాగాఖ్యం కర్మ కరిష్యమాణః తదాదౌ స్థలభూభాండాత్మద్రవ్యదేహ పదార్థయుజ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన సమాప్త్యర్థో శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశే గంధపుష్పాక్షతైరభ్యర్చ్య. నవీన్ గారు నమస్కారం, ఎలా ఉన్నారు? చెప్పండి, అసలు ఈ యాగం ఎందుకు చేస్తున్నాము? మహామృత్యుంజయ యాగం, మరీ ముఖ్యంగా కోటి రుద్రాక్షలతో ఈ మహా అభిషేకం ఎందుకు నిర్వహించడం జరుగుతుంది? అసలు ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటి? ఈ రోజు చెప్పుకుంటున్నటువంటి ఈ యాగం యొక్క విశిష్టత గురించి చెప్పుకోవాలంటే మనం మొట్టమొదటిగా అసలు దీని గురించి ధర్మంలో ఏం చెప్పిందో అది ముందు మనం తెలుసుకోవాలి. ఏంటంటే ధర్మంలో ఒక మంత్రం ఉంది, ఏంటంటే పంచవక్త్ర స్వయం రుద్రః కాలాగ్నిర్నామృత ప్రభు సర్వముక్తి ఫలప్రశ్చ సర్వకామ ఫలప్రదః అని చెప్పి ధర్మం చెప్తుంది. అంటే మనకి పంచముఖ రుద్రాక్ష ఒక్కటి ధరిస్తే చాలు. అంటే ఆయన సద్యోజాతాది పంచముఖుడు, అంటే 5 ముఖాలు కలిగినటువంటి స్వామి అన్నమాట. అంటే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానుడు, అంటే 5 ముఖాలు కలిగినటువంటి శివుడు. 5 ముఖాలకి ప్రతీక అయినటువంటిది ఈ పంచముఖ రుద్రాక్ష. అసలు ఈ రుద్రాక్ష భూమి మీద అవతరించడమే ఒక గొప్ప విశిష్టమైనటువంటి సమయంలో అవతరించింది. అంటే త్రిపురాసురులు అనేటటువంటి 3 రాక్షసులు ఉన్నారు. ఆ 3 రాక్షసులు కూడా బ్రహ్మ నుంచి వరం పొందారు. వరం పొంది వాళ్ళని ఎవ్వరూ కూడా సంహరించలేని విధంగా 3 నగరాలు నిర్మించుకున్నారు. ఒకటి బంగారపు నగరం, ఒకటి వెండి నగరం, ఒకటి ఇనుముతో చేసినటువంటి నగరం. ఈ 3 కూడా ఒకే వరసలోకి వచ్చినప్పుడు ఒకే బాణంతో ఆ పరమేశ్వరుడు దాన్ని సంహరించినప్పుడు మాత్రమే వాళ్ళు 3 సంహరించబడతారు. ఇది క్లుప్తంగా అసలు కథ. అలాంటి సమయంలో వాళ్ళ 3 కూడా ఏకకక్షలోకి రావడం కోసం ఆయన పరమశివుడు వాళ్ళని సంహరించేటటువంటి ఒక అస్త్రం కోసం ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. శివుడే తపస్సు చేశాడు వాళ్ళ కోసం, వాళ్ళని సంహరించడం కోసం. ఆ తపస్సు చేసినటువంటి ఆ ఉగ్రత్వం స్వామివారిలో అలాగ ఉండిపోయి మనకి ఏమైందంటే ఆయన కన్నులు తెరవంగానే ఆ వేడి అంతా కూడా ఆ కన్నుల్లోంచి ఉద్భవించి ఒక నీటి బిందువు భూమి మీద పడింది. ఓకే. ఆ భూమి మీద పడంగానే అక్కడ ఒక చెట్టు ఉద్భవించింది. ఆ చెట్టు నుంచి ఎప్పుడు కూడా చెట్టు అనే దానికి ఒక ప్రతీక ఏంటంటే అది ఫలాలు, పుష్పాలు 2 ఇచ్చేదై ఉండాలి. ఇది పుష్పంలోంచి వచ్చినటువంటి ఫలం. ఆ ఫలంలో రుద్రాక్ష ఉంటుంది. ఆ రుద్రాక్ష ఉద్భవించిన తర్వాత గాని ఆ కాయ ఓపెన్ చేస్తే, ఆ రుద్రాక్ష కాయ ఓపెన్ చేస్తే గాని దాంట్లో ఏకముఖి ఉందా, ద్విముఖి ఉందా, త్రిముఖి ఉందా అసలు ఎవ్వరికీ తెలియదు. అదే అసలు చాలా మ్యాజిక్ అన్నమాట అసలు రుద్రాక్షలు. దాంట్లో అన్నిట్లోకెల్లా విశేషమైంది ఏకముఖి అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఏకముఖి నిజంగానే చాలా విశేషం, కానీ దాన్ని అందరూ ధరించకూడదు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని జాతకాల వాళ్ళు మాత్రమే ధరించాలి అంటూ, కొన్ని జాతకాలు వాళ్ళే ధరించాలి. అదే సమయంలో దానికి చాలా నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారంగా ఉండాలి. అందరికీ సౌలభ్యం కోసం భగవంతుడు ఏం చేశాడంటే ఒక పంచముఖ రుద్రాక్షని సృష్టించారు. ఆ పంచముఖ రుద్రాక్షకి నియమాలు లేవు. ఆ నియమాలతో ఎటువంటి సంబంధం లేదు. నిద్రపోయేటప్పుడు మాత్రం ఏదైనా ఇచ్చాహ ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం దాన్ని తీసి పక్కన పెట్టడం, లేకపోతే జేబులో పెట్టుకోవడం, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. లేదా ఒకవేళ పొరపాటున ఎక్కడికైనా వెళ్ళినా కూడా దాన్ని ఒకసారి కడిగి మళ్ళీ వేసేసుకోవచ్చు. దానికి ఎటువంటి అపవిత్రత అనేది కలగదనమాట. ఈ పంచముఖ రుద్రాక్ష ధరిస్తే, ఈ పంచముఖ రుద్రాక్షలు ఎవరైతే 108 ధరించి ఉంటారో వాళ్ళు సాక్షాత్తు శివుడే అని చెప్పారు. వాళ్ళకి ఇంకా ఎటువంటి పాపము కూడా వాళ్ళకి అంటదనమాట.
అలాంటి పాపాలు చేయమని కాదు, కానీ ఏంటంటే మనకి తెలియకుండా చేసినటువంటి పాపాలు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా పటాపంచలైపోయి సాక్షాత్తు శివుడే శివ సాన్నిధ్యంలో మనం తిరుగుతున్నట్టు చక్కగా. మరి మీరు చెప్పినట్లు ఆ 108 పంచముఖ రుద్రాక్షల్ని గనక ధరిస్తే ఒకవేళ మన నిత్య కార్యక్రమాలు రోజు దాని పాటికి అదే చేసుకుంటూ వెళ్ళొచ్చా, లేకపోతే ప్రత్యేకంగా దానికోసం ఒక అరగంట పొద్దున్నే లేచి పూజ చేయడాలు తర్వాత తిరిగి ధరించడాలు అట్లాంటివి ఏమైనా నియమాలు ఏమైనా ఉన్నాయా? దీనికోసం అయితే ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఎందుకంటే మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ఉత్తమమైనటువంటి, ఎందుకంటే చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. వాస్తవంగా ఈ పంచముఖ రుద్రాక్షకి మాత్రం ఎటువంటి నియమాలు లేదు. ఒక్కసారి మొట్టమొదటిసారి దాన్ని అభిషేకం చేసి మనం దాన్ని ధరిస్తే చాలు. అందుకే ఈ సనాతన రుద్రాక్ష వారు ఈ రోజు మనకి పంచభూతాత్మక పూర్వకంగా కోటి రుద్రాక్షలతో అభిషేక పూర్వకంగా మహామృత్యుంజయ యాగం అనేది ఈ రోజు చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అభిషేకం చేసే అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ గా అభిషేకం చేయించబడతాయి. ఇక్కడే కోటి రుద్రాక్షలతో అభిషేకం చేస్తున్నారు. వీళ్ళు అభిషేకం చేసి వాళ్ళకి పంపిస్తున్నారు. పంపించిన దాంతో ఇంకా ఏం చేస్తున్నారంటే మహత్తరమైనటువంటి విషయం, ఈ పంపించిన ఎవరైతే తీసుకున్నారో ఆ తీసుకున్న వాళ్ళు ఇచ్చేటటువంటి ధనం ఏదైతే ఉంటుందో ధనంలోంచి ఒక 10% తీసేసి 12 జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి స్వామివార్లందరికీ కూడా వీళ్ళ యొక్క డబ్బుల్ని వాళ్ళు అలా మొత్తం అరుణాచలంతో సహా 12 జ్యోతిర్లింగాలు మనకున్నాయి భారతదేశం మొత్తం మీద. అన్ని చోట్లకి కూడా వీళ్ళ ధనంలో వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో 10% వీళ్ళ ముఖత ఎవరైతే కొన్నారో వాళ్ళ ముఖత వాళ్ళు ఆ జ్యోతిర్లింగాలకి పంపిస్తారు. అద్భుతం. అయ్యా, ఇప్పుడు ఈ సనాతన రుద్రాక్షని దేన్ని చూసుకొని మనం నమ్మాల్సి ఉంటుంది? ఎందుకంటే మార్కెట్లో ఏవో చాలా చెప్తున్నారు. రుద్రాక్ష అంటే ఈ రకంగా ఉండాలి, కొన్ని దానికి కూడా పారామీటర్స్ ఉన్నాయి. మరి ఇవేమో పంచముఖ రుద్రాక్ష అని చెప్తున్నారు. స్వామివారికి ఆల్రెడీ అభిషేకం జరుగుతోంది, నేను చూస్తున్నాను. అయితే వీటిని నమ్మచ్చా అన్న ప్రశ్నకి ఎలాంటి సమాధానం చెప్తారు? ఇది మనం మొట్టమొదటిగా ఈ యొక్క దీనికి పంచముఖము అనేటటువంటి లెక్క ఎలా వేసుకోవాలంటే, దీనికి ఉండేటటువంటి గీతలు ఎన్ని ఉంటాయో అది దాన్ని బట్టి ముఖాలన్నమాట. ఒక్కొక్క ముఖం సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ 5 గీతలు ఏవైతే ఉన్నాయో ఆ 5 గీతలు ఉంటే 5 పంచముఖం ఉన్నటువంటి రుద్రాక్ష. 3 గీతలు ఉంటే త్రిముఖం, ఒక గీతే ఉంటే ఏకముఖం. ఇలాగా మీకు అర్థమై ఉంటుంది. ఇది ఎలాగ మనం దీన్ని గుర్తించాలి అనంటే, వాస్తవంగా కొంతమంది చెప్తారు ఇది నీళ్లలో వేస్తే మునక్కుండా ఉంటే ఇది రుద్రాక్ష కాదు, మునిగితే అది రుద్రాక్ష అని కొన్ని కొలమానాలు ఉన్నాయి. కానీ ఇవన్నిటికంటే అతీతమైనటువంటిది ఏంటంటే సర్టిఫైడ్. ఫస్ట్ మనం దీన్ని నేపాల్ నాటి ప్రదేశాల్లో మాత్రమే ఇవి పంట పండుతాయి. ఎందుకంటే మనకి మంచు ప్రాంతాల్లో మాత్రమే, అంటే మనకి దొరికేటటువంటి ఆ యొక్క చెట్లు మనకి అక్కడ మాత్రమే జీవనం చేస్తాయి. ఇక్కడ చాలా తక్కువ, ఈ ప్రాంతంలో ఈ వాతావరణంలో అవి అసలు పెరగవు. అలాగే ఈ చెట్టు నుంచి తీసినటువంటి వాటికి మనం పూర్తిగా దీన్ని టెస్ట్ చేసి దీనికి మళ్ళీ ఇలాగ హోల్ లాగా రాదు. దీన్ని మళ్ళీ మనం దీనికి బిలం పెట్టుకోవాలి. మళ్ళీ మనం దీన్ని ఎక్కించుకోవాలంటే వీలుగా ఆ బిలం పెట్టేటప్పుడే దీంట్లో ఉన్నటువంటి సారం మనకి తెలుస్తుంది. అసలు ఇది కరెక్టా కాదా అనేది ఈ మనం బిలం పెడుతున్నప్పుడే దాంట్లో వచ్చినటువంటి పొడి ఏదైతే ఉందో ఆ పొడి ద్వారా టెస్ట్ చేయబడి ఇది ఒరిజినల్ ఆర్ నాట్ ఒరిజినల్, ఇది సర్టిఫైడా కాదా అనేది మనం చూసి సైంటిస్టులు ఇది పనికొచ్చేది, ఇది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఒక సర్టిఫికెట్ ని మనకి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అందిస్తారు. దీన్ని ఎలా అయితే నవరత్నాలు ఎలాగైతే మనకి సర్టిఫికెట్ వస్తుందో అలా కొనుక్కున్న వాళ్ళకి ఎలాగైతే సర్టిఫికెట్ ఉంటుందో అలాగే రుద్రాక్ష కూడా ఒక సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. దీంట్లో రకరకాలు ఉన్నాయి. మనకి గౌరీ శంకర్ రుద్రాక్ష అని చాలా విశేషమైనటువంటి ఇలా రకరకాలైనటువంటి రుద్రాక్షలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా సర్టిఫికెట్ అయ్యి, అలాగే వేద పండితులు, శాస్త్ర పండితులు వాళ్ళు దీన్ని చూసి దీన్ని సైంటిఫికల్ గా కూడా, అంటే అటు ధర్మము, ఇటు శాస్త్రము, అటు సైన్స్ 3 రకాలుగాను దీన్ని సర్టిఫికెట్ పొంది ఈ యొక్క రుద్రాక్ష మన చేతికి సర్టిఫికెట్ తో పాటు వస్తుంది. కాబట్టి క్వాలిటీ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అన్నది అర్థమవుతుంది మీరు చెప్తుంటే. స్వామి, అయితే ఇంకొక ప్రశ్న, ఇప్పుడు పంచముఖ రుద్రాక్ష ధరించడం వల్ల స్ట్రెస్ తగ్గుతుందని, మెంటల్ స్టెబిలిటీ వస్తుందని, ఫోకస్ కుదురుతుందని, మరీ ముఖ్యంగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉంటే వాటిని హ్యాండిల్ చేస్తామని, నెగిటివిటీ తొలగుతుందని, అజ్ఞానం తగ్గుతుందని, ఇలా వివిధ రకాలుగా వీటి యొక్క ప్రయోజనాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో స్వామికి దగ్గర అవ్వాలనుకుంటే స్వామి నామస్మరణ సరిపోదా? ఈ రుద్రాక్ష వేసుకుంటేనే స్వామి చెంతన మనం ఉన్నట్ట? ఇది చాలా పెద్దదైనటువంటిది, లోతైనటువంటి ప్రశ్న.
దీనికి ఒక విశేషం. నేను మొట్టమొదటి చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను. ఏంటంటే రుద్రాక్షలు ఎవరైతే ధరించి ఉంటారో వాళ్ళు సాక్షాత్తు శివస్వరూపులుగా ఉంటారు. శివుడు అంటే నిశ్చల తత్వానికి ఆయన ప్రతీక. ఆయన మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. దక్షిణామూర్తిగా ఆయన మౌనంతో ఉంటూనే ఆయన చాలా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు. ఆయన ఎప్పుడు మౌనంగానే ఉంటాడు. ఆయన ఏవి ఉపన్యాసాలు చెప్పరు, ఏవి ఇవి చేయండి అవి చేయండి అని చెప్పారు. ఆయన నడవడికతోనే, ఆయన చిన్ముద్రతోనే అన్ని కూడా చెప్తారు. ఆయన యొక్క ప్రతీక అయినటువంటి రుద్రాక్ష మనం ధరిస్తున్నప్పుడు ఆయనలో ఉండేటటువంటి సమస్త క్వాలిటీస్, సమస్త శక్తులు మనం ఆపాదించబడుతున్నాం. తద్వారా అన్నిటికంటే మనల్ని మన శరీరంలో మనకి కలిసి ఉండేటటువంటి 3 ఉంటాయి అన్నమాట. ఏంటంటే 1 హృదయం, 2 చెయ్యి, 3 బుద్ధి. ఈ 3 మనకి ఎప్పుడు కూడా మనకి అనుసంధానమై ఉంటాయి. ఈ ఎక్కువ శాతం మంది స్ట్రెస్కు ఫీల్ అయ్యి ఈ 3టిని కోల్పోతుంటారు. బుద్ధిని కోల్పోతుంటారు, మనస్సుని హృదయ రోగాలు తెచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రుద్రాక్ష వేసుకోవడం ద్వారా చాలా మందికి నిరూపితమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు చాలా మంది ఈ రుద్రాక్ష ధరించినటువంటి వాళ్ళు హార్ట్ సంబంధమైనటువంటి రోగాలకు వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. ఎందుకు ఉంటారు అని అంటే వాళ్ళు మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవరు. స్ట్రెస్ ఫీల్ అయితే కదా అక్కడికి మొదలయ్యేది అసలు సమస్య అనేది. అలాగా ప్రతి విషయంలోనూ కంట్రోల్మెంట్ అనేది వాళ్ళకి వస్తుంది. రావడం వల్లే మనకి అన్ని రకాలైనటువంటి రోగాల నుంచి కూడా వాళ్ళు బయటపడతారు. వాళ్ళు సుఖమైనటువంటి ఆయురారోగ్య జీవనం. ఎందుకంటే ఒకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత సంపాదించినా, ఎంత తిరిగినా, ఎంత చదివినా కూడా మనం వాటన్నిటినీ అనుభవించాలనంటే మనం ఖచ్చితంగా మనకు ఉండాల్సింది ఏంటంటే మనకి ఆరోగ్యం. ఆరోగ్యం ఈశ్వరాదిచ్చేది. ఆరోగ్యం భాస్కరుడి రూపంలో అంటే సూర్యుడి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క పరాత్పరుడైనటువంటి శివుడి యొక్క రూపకంగా మనకి వస్తుంది. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని మనం పరిపూర్ణంగా పొందితేనే మనం ఈ విద్య గాని ధనం గాని అన్నిటినీ కూడా అనుభవించవచ్చు. ఆర్జించడమే కాక అనుభవించవచ్చు. కాబట్టి అనుభవించడానికి కూడా ఉపయుక్తమైనటువంటిదే ఈ రుద్రాక్ష. రుద్రాక్ష భక్తే కాదు, ముక్తే కాదు, భుక్తి అలాగే భోగము అన్ని రకాలుగాను ఉపయుక్తమైనటువంటి. అలాగే అర్థమైంది. కాబట్టి ఈ రుద్రాక్షతో ఏదైతే ఇప్పుడు ప్రజలు కొనుగోలు చేయాలో అవే అభిషేకం మనం చేసిస్తున్నాం కాబట్టి మళ్ళీ అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. మరి మహామృత్యుంజయ హోమం అక్కడ జరుగుతోంది, దాని యొక్క విశిష్టత ఏంటి? ఏంటంటే ఈ సనాతన రుద్రాక్ష వాళ్ళు ఒక విశేషమైనటువంటి ఆలోచన చేశారు. ఏంటంటే రుద్రాక్ష అభిషేకం చేసి ఇస్తున్నాం సరే, కానీ అసలు అభిషేక ప్రియ శివ. అభిషేకం అంటే ఇష్టపడతాడు శివుడు. కానీ దీనికంటే కూడా భగవంతుణ్ణి మనకి చాలా దగ్గర చేసేది ఏమిటి అనంటే అది హోమం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆరోగ్యం పాడవుతే మనకేమవుతుందంటే తొందరగా మృత్యు అనేది సమీపిస్తుంది. కాబట్టి ఈ రుద్రాక్షల్లో అభిషేకంతో శక్తిని నింపడమే కాకుండా మహామృత్యుంజయ యాగం కూడా చేసి మనం దీంట్లో యాగ ఫలాన్ని కూడా ఈ రుద్రాక్షల్లో సంపాదాజ్యం అంటారు. అంటే సంపాదాజ్యం అంటే ఇప్పుడు మనం ఈ చేసేటటువంటి ఈ యొక్క రుద్రాక్షలన్నిటిని అక్కడ పెట్టి ఆ బ్రహ్మగారు వేసేటటువంటి నెయ్యిని స్వాహ అని చెప్పి వేసి దాంట్లో సగాన్ని ప్రసాదంగా మళ్ళీ దీని మీద వేస్తారు. ఆ శక్తిని మళ్ళీ తీసుకొచ్చి ఈ నెయ్యి ద్వారా మళ్ళీ ఈ రుద్రాక్షల మీద వేస్తారనమాట. వేయడం ద్వారా ఆ యొక్క యాగశక్తిని కూడా, ఆ మహామృత్యుంజయ యాగశక్తిని కూడా ఈ రుద్రాక్షల్లో నింపి వాళ్ళు చక్కగా తీసుకున్నటువంటి వాళ్ళు చక్కని ఆయురారోగ్యాలతో అపమృత్యు దోషాలు కూడా, అంటే మృత్యు దోషాలు కూడా లేకుండా వాళ్ళు 100 ఏళ్ళు, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ అని చెప్పారు కదా పురాతనం నుంచి. కాబట్టి ఆ 100 ఏళ్ల జీవితాన్ని వాళ్ళు పరిపూర్ణంగా జీవించాలి, ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి సనాతన రుద్రాక్ష వాళ్ళు ఈ యొక్క కోటి రుద్రాక్ష అభిషేకం, అది కూడా పంచభూతాత్మకంగా, ఇందాక మీరు చెప్పినట్టుగా అన్ని పంచభూతాలంటే నీరు గాలి నిప్పు అన్ని ఉన్నటువంటి ఈ యొక్క పంచభూతాలతో కూడుకున్నటువంటి కోటి రుద్రాక్ష అభిషేకన పూర్వకంగా, అంటే అభిషేక ప్రియ శివ అభిషేక పూర్వకంగా మహామృత్యుంజయ యాగం. యాగం ఇది హోమం కాదు, మనం యాగమే చేస్తున్నాం. యాగం అంటే దీనికి ఒక సంఖ్యా పరిమితి ఉందన్నమాట. ఇంత సంఖ్య చేయాలి, ఇంత సంఖ్య చేస్తేనే యాగం. హోమానికి ఆ పరిమితి లేదు, యాగానికి ఒక పరిమితి ఉందన్నమాట. ఆ యాగంతో అపరిమితంగా ఉన్నటువంటి ఆ సంఖ్యని మనం చేసి ఆ యొక్క శక్తిని కూడా ఈ రుద్రాక్షల్లో నింపి దీంట్లో వాళ్ళు వ్యాపారం చూడట్లేదు. ఇది వ్యాపారం కాదు, ఇది ధర్మం. ఈ ధర్మం ఏంటంటే తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు నా యొక్క కుటుంబ సభ్యులు. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి మన కుటుంబ సభ్యుడు, ప్రతి భక్తుడు భగవంతుడు కుటుంబ సభ్యుడు. కాబట్టి వాళ్ళు మన కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖమైనటువంటి జీవనం పొంది
మంచి వృద్ధిలోకి కలగాలనేటటువంటి ధర్మమైనటువంటి విషయాలతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం వాళ్ళు తలపెట్టడం జరిగింది. వాళ్ళు అనుకున్నట్టుగానే వాతావరణం కూడా బాగా సహకరించింది. పొద్దున్నుంచి కూడా చక్కగా మేము అనుకున్న దానికంటే కూడా చాలా విశేషంగా కార్యక్రమం జరుగుతోంది. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రుద్రాక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనంటే భగవంతుడు వాళ్ళ ఇంట్లో ఉండడమే, వాళ్ళు ధరించడం అంటే భగవంతుడు వాళ్ళతో ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇంకొక ఆప్షనే లేదు, ఇంకో మాట లేదు అసలు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, చాలా చక్కగా వివరించారు ఇవాళ కార్యక్రమం ఏ విధంగా సాగుతోంది అండ్ ప్రజలకి ఉన్నటువంటి ఆ చిన్న చిన్న డౌట్లన్నీ కూడా ఆ క్వశ్చన్ రూపంలో మిమ్మల్ని అడగడం, మీరు చక్కగా ఓపిక్గా వాటికి నివృత్తి అందించడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, సనాతన రుద్రాక్ష ఆధ్వర్యంలో కోటి రుద్రాక్ష మహా అభిషేకం, మహామృత్యుంజయ యాగం నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో యాగ ఫలమే అనుకోవచ్చు, స్వామివారికి ఎంతగానో ఇష్టమైనటువంటి అభిషేక ఫలమే అవ్వచ్చు ఈ రుద్రాక్షలో దాగున్న వేళ. ఇది గనక మీరు కూడా తలిస్తే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నంబర్కి ఫోన్ చేయొచ్చు. ఇప్పుడే మీ ఆర్డర్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మీ ఇంటికి కూడా ఒక రుద్రాక్ష తీసుకొచ్చి మనశ్శాంతితో పాటు శక్తి, ఆరోగ్యం, ధనం ప్రాప్తి, అలాగే మనోవాంఛ ఫల సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.